హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. పొద్దున 9 అయింది కదా, నేనైతే టిఫిన్ చేసేసిన అనమాట. మీరు కూడా టిఫిన్ చేసినారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన జీవితం అనేది చాలా విలువైనది ఫ్రెండ్స్. మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు సహజంగా వచ్చనే ఉంటాయి. కానీ దానినన్నిటిని బరాయించుకొని మనము ముందుకు పోతుంటేనే మన జీవితం సాగిపోతూ ఉంటుంది. అట్లా లేదని మనం ఏదన్నా ఆలోచించుకొని ఒక్కటేసారి నిలబడి ఆలోచించినామంటే మన జీవితం కూడా ఆ విధంగానే నిలబడిపోతుంది. ఒకటేసారి నిలబడిపోతుంది, ముందడుగు వేయలేమన్నమాట. వాళ్ళు ఏదనుకుంటారు, వీళ్ళు ఏదనుకుంటారు అని ఆలోచనలతో మనం పడినామంటే అయినా ఒక అడుగు కూడా మనం ముందుకు వేయలేమన్నమాట. అందుకు కాబట్టి ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఏం చేసినా కానీ భగవంతుని భారం వేయాలి. ఆ భగవంతుడే అన్నిటికీ ఉంటాడు. కానీ ఏదో ఒక రోజు మనకు టైం వచ్చాది, మనం ఒకరోజు జవాబు చెప్పే టైం వచ్చాది ఫ్రెండ్స్. ఆ భగవంతుడు మనకు ఖచ్చితంగా ఇచ్చాడనే నమ్మకం నాకుంది ఫ్రెండ్స్. మీరు కూడా అదే విధంగానే ఉండాలని, అదే నమ్మకంతో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓర్పు సహనం అన్నీ ఉన్నప్పుడే దేవుడు అనేవాడు కూడా మనకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చాడు, వాళ్ళకు బుద్ధి చెప్పేటట్టుగా ఫ్రెండ్స్. నిజమే కదా ఇది, ఖచ్చితంగా నిజమే ఉంటుంది ఫ్రెండ్స్. దేవుడు పూర్వం పెద్దలు ఊరికి చెప్పలేదు సార్ ఫ్రెండ్స్. ఏదైనా కానీ నిదానమే ప్రయాణం అన్నారు పెద్దలు. అది అందుకు కాబట్టి ఎప్పటికైనా కానీ మనకు కూడా ఒక టైం వచ్చాది. మన టైం వచ్చినప్పుడు మనం కూడా చెప్పొచ్చు. అప్పుడు వాళ్ళకు గుణపాఠం చెప్పే టైం మనకు కూడా వస్తుంది, మనం కూడా వాళ్ళకు గుణపాఠం చెప్పగలుగుతాం. అందుకు కాబట్టి ఎవరో ఏదో అన్నారని మనం బాధపడకూడదు ఫ్రెండ్స్. మనం బాధపడినామనుకో, బాధపడి ఏడ్చి కన్నీరు పెట్టుకొని ఇవన్నీ అవసరము మనకు. ఇవి ముందరంటే మనం బాధపడాలి. ఎన్నికలకు ఈపిచ్చినాక ఎంతమంది అనుకుంటే మనకేం ఫ్రెండ్స్. ఎన్నికలు ఈపిచ్చినాక అనుకునేటి వాళ్ళు కుక్కలతో సమానం, మంచులతో సమానం కాదు ఫ్రెండ్స్. అందుకు కాబట్టి అటువంటి మురుకులను అస్సలు మీరు పట్టించుకోకండి ఫ్రెండ్స్. నేనైతే పట్టించుకోను ఫ్రెండ్స్, మీరు కూడా పట్టించుకోకండి. ఎందుకంటే జీవితం చాలా విలువైనది ఫ్రెండ్స్. దాని మీద మనం ఏదో వాళ్ళన్నారు ఇదన్నారని మనం ఏదన్నా మంచి మైండ్ను ఖరాబ్ చేసుకున్నామంటే మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. అందుకు కాబట్టి ఏదైనా కానీ ముందు చూపుతోనే ఆలోచించాలి. కానీ అది ఒకటేసారి నిర్ణయం తీసుకొని మరణం అనేది చేసుకున్నామంటే మన లైఫ్ మనకే పాడైపోతుంది, మన జీవితం ఆడికే ముగిసిపోతుంది. అందుకు కాబట్టి అట్లాంటి ఆలోచనలు చేయకుండా జీవితంలో ముందుకు వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా కానీ నాకు కూడా సమస్యలు ఉన్నాయి. నాకు ఎవరో పక్కన వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళు అంటే నా భర్త, నా పిల్లలు కాదు, నాకైన వాళ్ళు, నా రక్త సంబంధించిన వాళ్ళు అంటారు నన్ను. ఈడిగోలు తెచ్చండి అది ఇది అని అంటారు. కానీ నేనేం పట్టించుకోవడం లేదు ఫ్రెండ్స్. ఎందుకు పట్టించుకోవాలా ఫ్రెండ్స్? మనం తప్పు చేస్తున్నామా? లేదు కదా. ఈడిగో తీసుకునేంత మాత్రాన ఏం తప్పు కాదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ లోకంలో ఏ విధంగానో ఒక విధంగా బతకాలి కదా ఫ్రెండ్స్. పొట్టకోటి కోసం కోటి ఇద్దలు అన్నారు. అందుకు కాబట్టి ఏదో చిన్న మైండ్లో ఏదో ఒక యాన్నో ఒక మూలన నాకు దేవుడు అనేవాడు కరుణిస్తాడు. నా జీవితంలో ఎప్పుడైనా కానీ నాకు దేవుడు అనేవాడు ఇచ్చాడు వరం అనేది నాకు ఆలోచన. అందుకే ఫ్రెండ్స్, మీరందరూ నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.